అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన శాంసంగ్ పాస్టర్ మిగతా వీడియో కౌంటర్ చేసేద్దాం. మరి మన తమ్ముడు ఏదో ఈయన పెద్ద జ్ఞాని, నేను డిబేట్కి ఈయన పిలుచుకొస్తా అంటా అని చెప్పాడు. నేనేదో పెద్ద జ్ఞాని అనుకున్నాను, ఎవరబ్బా ఆయన అనుకున్నాను. తమ్ముడు వీడియో పెట్టాడు నాకు. సో ఈ పాస్టర్ జ్ఞానం ఎంత ఉంటే ఈయనతో డిబేట్ చేయడానికి మా గురుగారు అవసరం లేదు. సో నేను ఒక్కడే చాలు. ఇప్పుడు మీ తమ్ముడు గాబ్రిలా, ఇప్పుడు మీ పాస్టర్కి జ్ఞాని అనుకుంటున్నావు కదా. ఇప్పుడు మొదటి వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సో ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ పాస్టర్కి. మరి మీ పాస్టర్ చెప్తాడా, నువ్వు చెప్తావా, లేదా మీ పాస్టర్ చెప్పేదానికి నేను చెప్పేదానికి నేను అడిగేదానికి కరెక్ట్ ఉందా లేదా? ఈ పాస్టర్ ఎలా మసిపూసి మారడికాయ చేసుకేసి అమాయక జనులను గొర్రెలను చేసి గొర్రెల్ని మొబ్బి పెడుతున్నాడు మీకు కళ్ళు తెరిపిస్తాను ఈరోజు. సో హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ మీరు మనసు పెట్టి ఆలోచించండి. నేను అడిగే ప్రశ్నలని, మీ పాస్టర్ చెప్పిన మాటల్ని, నేను చెప్పే మాటల్ని ఆలోచించండి, తర్కించండి. ప్రతి ఒక్కరి గుడ్డిగా నమ్మకండి. ఈ కలియుగంలో ఎవరిని గుడ్డిగా నమ్మినా మిమ్మల్ని మోసం చేసేది గ్యారంటీ. మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. ఏమంటారు ప్రేక్షకులు? సో ఇప్పుడు ఈ ప్రశ్నలు ఈ శాంసన్ అనే పాస్టర్కి వేస్తాను. మళ్ళా శాంసన్ పాస్టర్ చెప్తాడా లేదా గాబ్రియల్ తమ్ముడు చెప్తాడా చూద్దాం. ఓకేనా? వచ్చే శాంసన్ చెప్పే నీ జ్ఞానం ఏంటో చెప్పి. వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా చెప్తుంది కదా. ప్లాంట్లు బతకాలేమో సూర్యుడు ఉండాలి కదా. మరి సూర్యుడు 4వ రోజు వస్తే మరి సూర్యుడు రాక మునిపే ప్లాంట్లు ఎలా బతికేసే 3వ రోజున? సూర్యుడు లేకపోతే ప్లాంట్లు బతకవు. వితౌట్ సన్లైట్ ప్లాంట్లు బతకవు కదా. మరి వితౌట్ సన్లైట్ థర్డ్ డే అంటే మరి ప్లాంట్లు ఎలా ఉన్నాయి అనేది మన అయ్య గారికి వచ్చిన, మన భయ్యాకి వచ్చిన పెద్ద బాధ అన్నమాట. ఇప్పుడు ఈ బాధను తీర్చేద్దాం. భయ్యా, నీకు ఇటు బైబిల్ తెలియదు, అటు బోటనీ తెలియదా? ఈ బైబిల్ బోటనీ రెండింటి కలిపి చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా. విషయం ఏంటంటే భయ్యా, నువ్వేమన్నా వితౌట్ సన్లైట్ ప్లాంట్లు ఎలా బతుకుతాయి కదా అన్నావు కదా. ఒకటి జాగ్రత్తగా నువ్వు అర్థమవుతాం. వితౌట్ సన్లైట్ కూడా ప్లాంట్లు బతుకుతాయి. ఎలాగంటావా? ప్లాంట్లు బతకాలంటే దానికి ఏం ఉండాలి చెప్పు. ప్లాంట్ అనేది బతకాలి అని అంటే దానికి ఫోటోసింథసిస్ జరగాలి, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. చిన్నప్పుడు చదువుకుని ఉంటారు కదా. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటంటే సూర్యుడి ద్వారా కాంతిని సేకరించి మొక్క ఎలా బ్రతికిద్ది అనేటువంటి విధానం కదా. ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్క బతికిద్ది. ఈ ఫోటోసింథసిస్ గనక అది చేసుకోగలిగిన ఎడల అది ఏ కండిషన్ లో ఉన్న మొక్క బతకగలిగింది. ఫోటోసింథసిస్ జరగాలంటే ఏం కావాలి? సింపుల్ గా మీకు 2 విషయాలు చెప్తా. ఫోటోసింథసిస్ జరగాలంటే సరైన తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి దానికి అక్కరైనటువంటి కలర్ లైట్స్ దానికి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడి నుంచి మనకి ఎన్నో కలర్స్ ఈ రోజు వస్తున్నాయి. ఇండిగో అంటారా, వైలెట్ అంటారా, రెడ్ అంటారా, గ్రీన్ అంటారా, బ్లూ అంటారా, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. కంటికి కనిపించని కలర్స్ చాలా ఉంటాయి. ప్రేక్షకులు భయ్య ఏమంటున్నాడు, ప్లాంట్స్ కి కలర్స్ కావాలంట. మరి ఆ కలర్స్ ఏంటో చెప్తాడు భయ్య, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఉంటుంది భయ్యకి బల్బ్ లైట్ వెలిగిపోతుంది, అలా ఉంటుంది. కానీ మీరు కొంచెం ఈ పాస్టర్ చెప్పేది జాగ్రత్తగా వినండి. సో మీరు జాగ్రత్తగా విన్న తర్వాత నా ప్రశ్నలు ఉంటావు కదా, ఈ పాస్టర్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో మీరు కూడా జాగ్రత్తగా వినాలి, అంతే. రిక్వెస్ట్ ఫర్ యూ. దానికి కావాల్సింది మరి ముఖ్యంగా 2 కలర్లు, ఒకటి బ్లూ అండ్ 2 రెడ్. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటున్నాడు మన భయ్య. ప్లాంట్స్ అంటే కాయగూర పదార్థాలు కానీ, చెట్లు కానీ, మొట్లు కానీ ఏమున్నా అవి పెరగాలంటే ముఖ్యంగా 2 కలర్స్ కావాలంట. భయ్య చెప్తున్నాడు, ఒకటి బ్లూ అంట, మళ్ళీ ఒకటి రెడ్ అంట. అది ఈయన కనిపెట్టాడు. సో ఇప్పుడు ముందేం చెప్తాడు జాగ్రత్తగా వినండి. భయ్యకి మనం వేసే క్వశ్చన్ ఉంటుంది. చెప్ప భయ్య. ఈ బ్లూ రంగు కలిగినటువంటి కాంతి 400 నుండి 500 వేవ్ లెంత్ లో, మరి ముఖ్యంగా నానోమీటర్స్ అనొచ్చు అనమాట వీటిని. 400 నుండి 500 నానోమీటర్స్ కలిగినటువంటి ఈ బ్లూ లైట్ ఈ తరంగ దైర్ఘ్యంలో గనక మనం మొక్కకు అందించగలిగితే అది బ్రహ్మాండంగా బతికేసిద్ది. ఓకేనా? ఇక రెడ్ లైట్ ఉంది చూసారా, 600 నుంచి 700 నానోమీటర్స్ కలిగినటువంటి వేవ్ లెంత్ లైట్ ని కనుక మనం ఇవ్వగలిగితే మొక్కకి, అది బ్రహ్మాండంగా ఆకుల్ని చక్కగా పెంపొందించుకోగలిగిద్ది, ఫ్రూట్స్ చక్కగా తయారు చేసుకోగలిగిద్ది, బతకగలిగిద్ది. ఇక గ్రీన్ లైట్ కూడా అంతో ఇంత అవసరం ఏర్పడిద్దిలేండి. గ్రీన్ లైట్ ముఖ్యంగా 500 నుంచి 570 నానోమీటర్స్ ఇవ్వగలిగితే చాలు.
ఓకేనా? ఇప్పుడు మొక్క బతకాలంటే ఫోటోసింథసిస్ ఉండాలి. ఫోటోసింథసిస్ ఏమో ఇది బ్లూ అండ్ రెడ్ లైట్ల యొక్క సరైన తరంగ దైర్ఘ్యంలో ఇవ్వగలిగితే సరిపోతుంది అంతే. విన్నారు కదా ప్రేక్షకులు, మన పాస్టర్ జ్ఞానం ఎంత ఉందో. పాస్టర్ గారు ఇప్పుడు మీకు వేరే భాషలో మాట్లాడుతుంటే నేను, కానీ మన తమ్ముడు గాబ్రియల్ గారు మీ వీడియో పంపించారు కాబట్టి, సో మేము తమ్మునికి గౌరవించే మాట్లాడతాం కాబట్టి మీకు కూడా గౌరవించే మాట్లాడుతున్నాను, గౌరవంగానే ప్రశ్న అడుగుతున్నాను. ఇవి ఎవరు మన ముస్లిం సోదరుడు చెప్పిన దానికి ఏది బైబిల్లో 3వ రోజున ప్లాంట్స్ సృష్టించాడని చెప్పి 4వ రోజున సూర్యుని పుట్టించాడు కదా, సూర్యుడి కిరణాలు లేకుంటే ప్లాంట్ ఎలా బతుకుతావు అంటే ఇన్ని కహానీలు చెప్తున్నావు కదా భయ్యా. సో ఇన్ని కహానీలు చెప్తున్నావు కదా భయ్యా, రెడ్ బ్లూ కలర్ కావాలి ప్లాంట్స్ కి, చక్కగా పళ్ళు కాయలు అన్ని కాసుకుంటాం అని చెప్పావు కదా. సో 500, 600, 700 న్యానో మీ కాంతిని చెప్పావు కదా తరంగాల్లో. సో అవి అంటే బ్రతుకుతావని చెప్పావు, చాలా బాగుంది పాస్టర్ భయ్యా. మరి నీ బైబిల్ దేవుడు ఏంటి యెహోవా గాడు 3వ రోజున ప్లాంట్ని తయారు చేసిన ఉంది కదా. ఇప్పుడు ఆ ప్లాంట్స్ కి సూర్యకిరణాలు లేకపోయినా రెడ్ బ్లూ కలర్ వెలుగుని తరంగాల్ని 500, 600, 700 నానో గ్రాములని దానికి వెలుగునిచ్చే ప్రక్రియ చెప్పావు కదా, చాలా బాగుంది ఆ ప్రక్రియ. కానీ మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ 3వ రోజు ప్లాంట్ని సృష్టించిన నీ యెహోవా దేవుడు బైబిల్ దేవుడు ఏం పాస్టరు బాగా విను, ఆ 3వ రోజు ప్లాంట్ సృష్టించిన నీ బైబిల్ దేవుడు అప్పట్లో దానికి రెడ్ బ్లూ కలర్స్ లైట్స్ తరంగాలు 400, 500, 600, 700 నానో గ్రామ్ అని చెప్పావు కదా, ఆ గ్రామ్స్ ఇవ్వడానికి కలర్స్ ఎక్కడా? రెండోది, ఆ గ్రామ్స్ తయారు చేసి ప్లాంట్స్ ఇవ్వడానికి మనిషి ఎక్కడా? అప్పుడు ఇంకా మనిషి పుట్టలేదు కదా ప్రేక్షకులు, క్రైస్తవ గొర్రెలు మీరు కూడా బాగా ఆలోచించండి. అప్పటికి మనిషి ఇంకా సృష్టించలేడు దేవుడు, ఓన్లీ పార్ట్స్ ఉన్నవి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 400, 500 నానోగ్రాము రెడ్ బ్లూ కలర్ వెలుగుని తరంగాల రూపంలో ఇచ్చంటే అవి బ్రతికిపోతాయి, చక్కగా పళ్ళు కాస్తని చెప్పాడు కదా. సో నేను అడిగేది ఏమంటే, ఆ 3వ రోజున ఆ వెలుగుని ఇవ్వడానికి తరంగాలు ఏమి చెప్తున్నావు కదా, ఆ వెలుగుని ఇవ్వడానికి మనిషి లేడు, లైటు లేదు కదా, ఎలా సాధ్యపడింది అలా? నేను చెప్పేది చాలా బాగుంది, ఈ రోజు సైంటిస్ట్ గురించి నేను చెప్తున్నావు, కానీ అప్పటి గురించి అలా లేదు కదా. అప్పుడు మీ యెహోవా బైబిల్ దేవుడు ఎక్కడ లైట్ గురించి చెప్పలేదే బైబిల్లో, ఆ లైట్ గురించి జ్ఞానం ఇవ్వలేదే. అది మొన్న సైంటిస్టులు కనిపెట్టి మనిషి ఇచ్చిన జ్ఞానం, ప్రపంచానికి మనిషి ఇచ్చిన జ్ఞానాన్ని దేవునికి జ్ఞానానికి చెప్పట్లు కొట్టాలి కదా ప్రేక్షకులు, క్రైస్తవులు. ఈ లైట్ ఈ తరంగ దైర్ఘ్యంలో ఇవ్వగలిగిన ఒకే ఒక న్యాచురల్ గా ఏదైనా ఉందంటే సన్. అర్థమవుతుందా? ఈ లైట్స్ ని, ఈ కలర్ ఆఫ్ లైట్స్ ని న్యాచురల్ గా మొక్కలకి ఇవ్వగలిగింది ఏదైనా ఒకటి ఉందంటే అది సన్ ఒక్కడే. కాబట్టి సహజంగా సన్ను వల్లే మొక్కలు బతుకుతున్నాయని నానుడి సమాజంలో వచ్చింది. కానీ సన్ను లేకుండా దానికి కావలసిన నీడ్స్ మనం దానికి ఇవ్వగలిగితే బతికేసి. ఉదాహరణకి హ్యూగో జేడి బోయర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ హ్యూగో జోడి బేయర్ అనేటువంటి ఈయన మనోడు ఒక రీసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూట్రాక్ట్ యూనివర్సిటీలో, విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. మనోడు చాలా పరిశోధనలు చేశాడు. చేసిన తర్వాత మనోడు ఏమన్నాడో ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. In addition to showing morphological changes, our shade plants started growing much quicker when we tried to fool them by installing LED lamps supplement for red light, said de Boer. To our astonishment, our plants were perfectly capable of using the additional far red light for photosynthesis. మన రీసెర్చ్ స్కాలర్ ఇతను ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన, దానికి కావలసినటువంటి ఎల్ఈడి లైట్ అయినా పర్లా, దానికి కావలసినటువంటి రెడ్ లైట్ ని సరైన నానోమీటర్స్ లో, ఆ వేవ్ లెంత్ లో మనం గనక ఇవ్వగలిగితే అది బ్రహ్మాండంగా ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది అని రీసెర్చ్ ద్వారా తెలియజేశాడు. వితౌట్ సన్ ప్లాంట్లు ఎలా బతుకుతాయో కూడా చెప్పాడు ఇతను. అర్థమవుతుందా భయ్యా? మనకి ఎల్ఈడి లైట్ అదే గారు ఏం బాగా సెలవిచ్చారు. వా
చూడు గాబిల తమ్ముడు, ఇప్పుడు నీ గురించి ఈయనకి ఏం అనట్లేదు నేను. అయినా ఒక మాట అంటాను, ఒరే పాస్టర్ శాంసన్, ఏం చెప్తున్నారు జనానికి నువ్వు? అదే ఇప్పుడు ఎవడో ఈ కాలంలో కనిపెట్టిన సైంటిస్ట్ గురించి చెప్తున్నావు, ఓకే అవునా? ఇప్పుడు నీ బైబిల్ దేవుడు సృష్టి చేశాడని చెప్తారు కదా మీరు. సృష్టి చేసినప్పుడు లైట్ ద్వారా 500-600 నానోగ్రామ్ తరంగాల్ని అందించినప్పుడు అవి చక్కగా బ్రతుకుతామని చెప్పావు, చాలా బాగుంది. అది ఈ కాలంలో సైంటిస్ట్ కనిపెట్టిందని చెప్తున్నావు. నేనేం అడుగుతున్నాను నిన్ను, ఆ 3వ రోజున ప్లాంట్ సృష్టించినప్పుడు మీ యెహోవా దేవుడు లైట్ నుంచి తరంగాలు అంటే అని చెప్పావు, బాగుంది. లైట్ ఎలా వెలుగుతుంది రావయ్య? లైట్ ఎలా వెలుగుతుంది? ఒకటి మొదటి ప్రశ్న. లైట్ వెలగాలంటే కరెంటు కావాలంటే నీళ్లు కావాలి, నీళ్లు నుండి తయారు చేస్తారు కరెంటు తయారు చేయాలంటే నీళ్ల నుండి వైర్లు కావాలి, అన్ని కావాలి, అవునా? అవన్నీ అయిన తర్వాత స్విచ్ బోర్డు కావాలి, స్విచ్ బోర్డు అయిన తర్వాత స్విచ్ వెలిగితే స్విచ్ వేస్తే అప్పుడు బల్బు వెలుగుతుంది. అప్పుడు ఇవన్నీ లేకుండా కదరా భయ్, అప్పుడు 3వ రోజున ఇవన్నీ లేకుండా కదా, కరెంట్ అనే పదమే లేకుండా కదా, లైట్ ఎలా వెలిగింది? ఓకే, లైట్ వెలిగింది, మీ దేవుడు వెలిగింది. ఇప్పుడు 500 బ్లూ కలరు 500-600 నానో గ్రామ్ ఏం చెప్పావు, రెడ్ కలరు 600-700 గ్రాము నానోగ్రాము తరంగాలు వెలుగు ఇవ్వాలని చెప్పావు. మళ్ళీ ఇవన్నీ అప్పుడు తయారు చేయడానికి మనిషి లేడు కదరా భయ్, అప్పుడు మనిషి లేడు కదా, ఇవన్నీ తయారు చేయాలంటే మనిషి కావాలి కదా, మనిషి లేడు కదా, అప్పుడు ఎలా బ్రతికేవని అడిగాడు, దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు కనిపెట్టిన గురించి ఆదం పుట్టలేదు కదా తమ్ముడు. ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఎవరు తమ్ముడు? ఆదం కదా, హవ్వ కదా, ఇంకా వాడు అప్పుడు పుట్టలేదు కదా. మళ్ళీ ఈ లైట్ని తయారు చేసి నానోగ్రాము ఇచ్చారని చెప్తున్నావు. నానోగ్రామ్తో మొక్కలు పెరుగుతామని చాలా బాగా చెప్పావు. అది ఎలా చెప్పావు? ఇప్పుడు కనిపెట్టిన సైంటిస్ట్ పేరు ఉదాహరణ చెప్తున్నావు. కానీ అప్పట్లో ఎవరు కనిపెట్టారు? మనిషి లేడు కదా. రెండోది, సరే తమ్ముడు, ఇప్పుడు లైట్ ఇచ్చినకే ఏమన్నావు? ఎల్ఈడి బల్బ్ ఉన్నా నడుస్తుందని చెప్పు, సరే అది ఒప్పుకుందాం. ఇప్పుడు నీ దేవుడు బైబిల్ దేవుడు ప్లాంట్ని తయారు చేసాడు తమ్ముడు, ఎక్కడ తయారు చేశాడు? ఇజ్రాయెల్ దేశంలో ఒకటే తయారు చేశాడా? గొర్రెలు క్రైస్తవులు చాలా బాగా ఆలోచించండి, ఇజ్రాయెల్ దేశంలో ఒక్కటే ప్లాంట్ని తయారు చేశాడా? ప్రపంచం మొత్తం ప్లాంట్ ఉన్నాయా? ప్రపంచం మొత్తం ఉన్నావు కదా, ప్లాంట్స్, పండ్లు, కూరగాయలు అని ప్రపంచంలో ఉన్నావు కదా. సో ఇజ్రాయెల్ దేశంలో ఒక లైట్ వెలిగితే ప్రపంచం మొత్తం వెలుగవుతుందా? ప్రపంచం నుండి మొత్తం మొక్కలకి వెలుగవుతుందా? ప్రేక్షకులు ఆలోచించండి కదా. ఈ పాస్టర్ చెప్పే మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నావో మీరే ఆలోచించండి. ఇలాంటి పాస్టర్లే నేను అడిగే ప్రశ్నల్ని అడగండి, లేదా నాకు సమాధానం చెప్పండి. అర్థమైందా? సో ఈ క్రైస్తవుల్ని ఎలా మురుకులు చేసి మా అయ్యగారు అలా చెప్పాడు ఇలా చెప్పడని, కానీ మా క్రైస్తవులు గొర్రెలు కదా, బుర్రతలగా ఏముండదు, ఆలోచించే శక్తి ఉండదు, తర్కానికి అసలే నిలబడరు, గుడ్డిగా నమ్మేది అయ్యగారు అని దశభాగంలో సమర్పించుకునేది, గులాంగిరికి బతికేది. ఒకప్పుడు బ్రిటిష్ వారిని గులాంగిరికి బతికారు, ఇప్పుడు వారి పుస్తకాన్ని గులాంగిరికి చేస్తున్నారు. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? చీ. సో ప్రేక్షకులు, ఇంకా కొంచెం వీడియో ఉంది పాస్టర్ది. సో వీడియోలు ఎంత అవుతుందని ఇది కట్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మరొకటి ఎన్కౌంటర్ చేద్దాం, చాలా కామెడీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చూడండి. అప్పుడు ఒక చెప్పండి ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి.